కీర్తన 5వ వచనం, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు, నూనెతో నా తల అంటున్నావు. భోజనము సిద్ధపరచటం, నూనెతో నా తల అంటడం. నూనె, ఈ మాట మొట్టమొదట మనం ఎక్కడ చూస్తాం? ఎవరని చెప్పండి. ఆదికాండం 28వ అధ్యాయం 18వ వచనంలో చూస్తాం. నూనెని గురించి మొట్టమొదట ప్రస్తావన మనం అక్కడ చూస్తాం. నూనెని గురించి గొర్రెలు ఎప్పుడు కాపరి వాటిని కనిపెడుతూ ఉంటాడు. ఎంతగా అంటే ఏ గొర్రెను నష్టపోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఎందుకంటే గొర్రెలు ఆయన సొత్తు కాబట్టి. ఈయన జీతగాడు కాదు, జీతగాడు వదిలి వెళ్తాడు. జీతగాడు జీతం కొరకే పనిచేస్తాడు, కానీ గొర్రెల క్షేమాన్ని పట్టించుకోడు, గొర్రెల గురించి ఆలోచించడు, గొర్రెలకి అతడికి సంబంధం ఉండదు జీతగాడు. కానీ కాపరు అలాంటి వాడు కాదు. ఒక గొర్రె అవి ఇబ్బంది పడుతున్నప్పుడు, దానిలో చాలా రకాల పరిస్థితులు, ఇందాక చెప్పాను, కొన్ని కీటకాలు, కొన్ని పురుగులు వాటికి ఇబ్బంది కలుగజేస్తున్నప్పుడు గొర్రె చికాకు పడుతుంది. ఎంతగా అంటే తన తలను తీసుకెళ్ళి గోడకి బండలకేసి కొట్టుకుంటుంది. కాపరు చూస్తూరుకోడు. భారమైన తల, భారమైన భారం. గొర్రెను చూస్తూ ఉండడు. ఏం చేస్తాడు తెలుసా? దగ్గరకు తీసుకుంటాడు. ఇదే దావీదు చెప్తున్నాడు, ఏ శత్రువు చికాకు కలిగించునో, ఏ శత్రువు ద్వారా తల నేలకేసి కొట్టుకొనునో ఆ శత్రువు ఎదుట భోజనం సిద్ధపరిచావు. ఎలా అంటే, నువ్వు నన్ను దగ్గరకు తీసుకున్నావు, నూనెతో నా తల. అప్పుడు ఏం చేస్తాడంటే ఈ కాపరి నూనె తీసుకొని తల మీద రాస్తాడు. ఈ నూనెలో ఏముందో తెలుసా? ఈ నూనెలో, జ్ఞాపకం చేస్తున్నాను, యెరూషలేమును ఎరుకోబడ్డాడు. గాయాలైపోయినాయి, కొర ప్రాణంతో వదిలేసి వెళ్ళిపోయారు, చచ్చిపోయాడు అనుకుని. యాజకుడు వాడెవడు అతని దగ్గరికి వచ్చి అతని మెజ్జాలి. నూనె చెప్పండి, ఏం పోసి? నూనె పోసి, హీలింగ్, నూనె స్వస్థతకి. అవును, యెష్షీ కుమారుడైన దావీదును నేను కనుగొంటిని. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని, వింటున్నారా? ఎవరి తల మీద? దావీదు తల మీద. సౌలు తల మీద కూడా అభిషేకం. ఏ శత్రువు మనలను చుట్టుముట్టేశాడా? ఎవరా శత్రువు? 2వ తెస్సలోనికీ పత్రిక ఒక మాట చదువుకుందాం, చక్కగా రాయబడ్డది అక్కడ. 3వ అధ్యాయం 3వ వచనం. 2వ తెస్సలోనికీ రాసిన పత్రికలో ఏం చెప్తున్నాడు చూడండి. అక్కడ చాలా మంచి విషయం చూస్తాం మనం. 3:3, అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి. ఎక్కడి నుంచి? దుష్టత్వం. అబ్బాబ్బా, దుష్టత్వం నుండి, దుష్టుని నుండి కాపాడాడు మనల్ని ఆయన. ఈ కాపరి మంచి కాపరి. దుష్టుని నుండి, దుష్టుడు నుండి. ఇదే కదా. ఎలా కాపాడాడంటే సిలువ మరణం ద్వారా. జీవితకాలం అంతా కూడా మరణ భయముతో, మరణమునకు, దాసుమునకు లోనైన నిన్ను రక్షించడానికి ఆయన రక్తమాంసములలో పాలిభాగస్తుడు ఆయన. అవును, ద సన్ ఆఫ్ మ్యాన్ వాజ్ మేనిఫెస్టెడ్ టు డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ డెవిల్. మనుష్య కుమారుడు ప్రత్యక్షపరచాడు. ఎందుకంటే అపవాది క్రియలను లయపరచడానికి. అందుకే మన శత్రువాడు ఇప్పుడు ఏంటో తెలుసా? మన శత్రు ఎదుట ప్రభు మన కొరకు తన ప్రాణం పెట్టి లేవనెత్తి తన బిడ్డలుగా మార్చుకొని ఆయన కాపరిగా, గొర్రెగా ఉంచి ఆయన నూనెతో మన తలని, యు ఆర్ మైన్. ఇప్పుడు మనం ఎవరు వాళ్ళమంటే, అవును, దుష్టు నుండి తప్పించబడి, దుష్టుని చెర నుండి విడిపించబడి. జ్ఞాపకం వస్తుందా? ఆ షూనేమీరాలు కుమారుడు పొలంలో కేకలేస్తా ఉన్నాడు, నా తల పోయింది, నా తల పోయింది. వాళ్ళ నాన్నకి చెప్పాడు, నానా నా తల పోయింది నానా అంటే. తండ్రి ఏం చేయలేకపోయిందో. నానా నా తల పోయిందంటే ఆ తండ్రి పనోళ్ళని ఇచ్చి అమ్మ దగ్గరకు పంపించాడు. అమ్మ దగ్గర పడుకొని బిడ్డ ఏమయ్యాడు? తల పోయిన అనుభవం, ప్రాణం పోయిన అనుభవం. గొర్రె ఆ తల తనకు ఈ దుష్టుడు హాని కలిగించే ఈ పురుగులు తల్లోకి జొరబడి దాన్ని బాధిస్తున్నప్పుడు ఈ గొర్రె కేకేస్తుంది,
కాపరి నా తల పోయింది, కాపరి నా తల పోయింది. అప్పుడు కాపరి నూనెతో దాని తలను అంటే ఐఎమ్ హియర్, ఇదిగో నేను నిన్ను నూనెతో నీ తలను ఏం చేశా, ఇక నీకు వాటి బారి నుండి తప్పించబడ్డావు. ఇదే దావీదు చెప్పాడు, నా శత్రువు ఎదుట నాకు భోజనం సిద్ధపరిచింది. ఈరోజు ఎంత గొప్ప ఆధిక్యత. ఒకనప్పుడు శత్రువు, ఈ దినాన శత్రువు ఎదుట, ఈ భోజనం అంటే ఇదే కదా, ప్రభు యొక్క శరీరం రొట్టెగా ఆయన మనం స్వీకరిస్తున్నప్పుడు మన కొరకు బలి అయిన క్రీస్తునాథుడు, మంచి గొర్రెల కాపరి, గొర్రెలకై తన ప్రాణాన్ని అవును నీ కొరకు విమోచన క్రయధనముగా తను అప్పగించుకున్నాడు. వింటున్నారా? మరి ఆయన స్తుతించేద్దాం, ఆయన కీర్తించేద్దాం. అందుకే ఇక్కడ కీర్తనకారుడు ఏం చెప్పాడు తెలుసా, నూనెతో నా తలను నువ్వేం చేసావు అంటి ఉన్నావు. అయితే ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఏంటంటే 6 చిరకాలము యెహోవా మందిరములో నీ నివాసం. దట్ షుడ్ బి యువర్ డిక్లరేషన్. అది నీ డిక్లరేషన్ అవ్వాలి. నేనేం చేస్తాను ప్రభా, ఇంత గొప్ప ఆధిక్యత ఇచ్చిన నాకు నా శత్రువు నుండి విడిపించడమే కాదు, శత్రువు యొక్క దుష్టత్వం నుండి విడిపించడమే కాదు, ఈరోజు నా శత్రువును నా పాదాల కింద పెట్టి శత్రువుపై విజయం ఇచ్చి మరణమాని ముళ్ళెక్కడ, మరణమాని విజయం అక్కడ నువ్వు కేక వేసి నీ విజయములో నాకు జయోత్సాహంతో ఊరేగించావు. నేనేం చెల్లించను ప్రభా, ఏం చెల్లించలేను. చిరకాలము నేను ఆత్మతో సత్యముతో మనం ఏం చేయాలి, ఆయన్ని ఆరాధించాలి.